ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మకర రాశి వారికి ఈ వారం ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలైనట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో చికాకులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు వెళ్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మంచి ఆలోచన జ్ఞానంతో సమస్యల నుండి బయటపడడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరించగలుగుతారు. మీరు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వారం చివరిలో వృధా ఖర్చులు ఎక్కువగా పెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా వరకు మంచిది. బంధుమిత్రులతో విభేదాలు రావడానికి కూడా అవకాశాలున్నాయి. ఈ మకర రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.